ఇవాల్టి మన కథ తిట్టు మాటలు. ఒక ఎద్దు, ఒక దున్నపోతు, ఒక గాడిద పచ్చిక బయలులో కలుసుకుని లోకాభిరామాయణం మాట్లాడుకోసాగాయి. ఆ మాటల మధ్యలో ఎద్దు ఇలా అంది: నేను బలంగల జంతువును. నా మూలంగా మనుషులు పాడి పంటను అనుభవిస్తున్నారు. నన్ను రైతులు ప్రాణంగా చూసుకుంటారు. నేను లేకపోతే ప్రపంచమే లేదు. అయినా బుద్ధిలేని లోకులు నా పేరు తిట్టుమాటగా ఉపయోగిస్తున్నారు. మనుషులు ఒకరిని ఒకరు నా పేరుతో తిట్టుకుంటుంటే నాకు మాచట కోపం వస్తుంది. ఎన్నాళ్ళు సహించి ఊరుకునేది అన్నది ఎద్దు. అంతలో దున్నపోతు అందుకొని, హా, నేను బండిడి చాకిరీ చేస్తాను, సాధువును, నాతో ఒక్క పేచీ లేదు. నేను పేదరైతు పెన్నిదిని. నేను చచ్చినా కూడా నన్ను కాళ్ళకు తొడుక్కుని తిరుగుతారు. ఎవరికీ ఏ అపకారమూ చేయని నా పేరు తిట్టుమాట కింద మనుషులు వాడుతుంటే నాకెట్లా ఉంటుందో చెప్పండి అన్నది దున్నపోతు. ఆ, మరి నేను అని గాడిద అందుకుంది. ఓర్పుకు నన్నే చెప్పాలి, ఎంత బరువైనా మోస్తాను. కానీ యజమానికి నా భారమేమీ లేదు. ఊరంతా తిరిగి ఎక్కడ తిండి దొరికితే అక్కడే తింటాను. వాన కురిస్తే ఏ చూరు దొరికితే ఆ చూరు కింద నిలబడతాను. ఎండ కాస్తే ఏ చెట్టు నీడనో ఉంటాను. నా నుంచి యజమానికి ఏ ఇబ్బంది లేదు. అలాంటి నా పేరును మనుషులు మరీ నీచంగా ఉపయోగిస్తున్నారు. నేనెవరితో మొరపెట్టుకునేది అన్నది గాడిద. మనం ఈ అన్యాయాన్ని భరిస్తూ ఊరుకోరాదు, ఏదో ఒకటి చేసి తీరాలి అన్నది దున్నపోతు. ఎద్దు గాడిద తలలు ఊపాయి. మనం బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ఈ అన్యాయాన్ని ఆపించాలి అన్నది దున్నపోతు. మిగిలిన రెండూ కూడా సరేనని మూడూ కలిసి ప్రయాణమై బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళాయి. బ్రహ్మదేవుడు వాటిని చూసి, ఏమిటి ఇలా వచ్చారు అని అడిగాడు. ఎద్దు అందుకుని, బ్రహ్మదేవ, మాకు మనుషులు తీరని అన్యాయం చేస్తున్నారు. మా గొప్ప మేము చెప్పుకోకూడదు గాని మేము అనామకులము కాము. శివుని వాహనమైన నందీశ్వరుడు నా సంతతివాడు. యముడి వాహనం దున్నపోతు. ఇక గాడిద సంగతి వేరే చెప్పనవసరం లేదు. శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడి తండ్రి అయిన వసుదేవుడు అంతటివాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు అన్నది ఎద్దు. ఇది విన్న బ్రహ్మ, మీ పూర్వీకులు గొప్పవారే, నేనెరగనా? ఎంతకు మీకు మనుషులు చేస్తున్న అన్యాయమేమిటో నాకు తెలియటం లేదు. వాళ్ళు మీకేం బాధ కలిగిస్తున్నారు అని అడిగాడు బ్రహ్మదేవుడు. మా పవిత్రమైన పేర్లను మనుషులు తిట్లుగా వాడుతున్నారు అన్నది ఎద్దు. బ్రహ్మదేవుడు నవ్వి, అదే మీ సమస్య. ఇది మనుషుల తప్పు కాదు. మీ బుద్ధులను బట్టి వారికి మీ మీద గౌరవం లేకుండా పోయింది. మీ ప్రవర్తనను మార్చుకోండి, అన్నీ సరైపోతాయి. ఇక వెళ్ళిరండి అన్నాడు బ్రహ్మ. చేసేది లేక మూడు ఇంటిదారి పట్టాయి. ఆ మూడిటికి బ్రహ్మదేవుడి మీద పేకల్లోతు కోపం వచ్చేసింది. గాడిద ఉక్రోషం పట్టలేక బ్రహ్మను ఉద్దేశించి ఇలా అంది: ఈ దున్నపోతుకి మనుషులంటే పక్షపాతం అంది. మనం చెప్పేది వినిపించుకోకుండా ఇంకేదో చెబుతాడు, వట్టి ఎద్దు అన్నది దున్నపోతు. అసలు ఈ గాడిద దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోవడమే మన పొరపాటు అన్నది ఎద్దు. ఇలా మూడు బ్రహ్మను తిట్టుకుని సంతృప్తి చెంది అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. బ్రహ్మదేవుడు ఇది విని తనలో తాను నవ్వుకున్నాడు. కథ బాగుంది కదా? కథ మీకు నచ్చిందా? కథ మీకు నచ్చిందనే ఆశిస్తున్నాము. కథ నచ్చితే ఒక లైక్ చేయండి. కథ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాము. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదములు.